ఒకసారి ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చర్చికి వెళ్తున్న వారి కన్నా చర్చికి వెళ్లకుండా తిరుగుతున్న వాళ్ళ పట్ల దేవునికి ప్రత్యేకమైన దృష్టి ఒకటి ఉంది. ఎందుకంటే వీళ్ళకి కనీసము తప్పు చేస్తే గద్దించడానికి ఒక కాపరున్నాడు, రాకపోతే అడగడానికి ఒక మనిషి ఉన్నాడు, చెప్తే ఒక్కసారో రెండు సార్లు వాక్యం ద్వారా హెచ్చరించడానికి ఒక నాయకుడు ఉన్నాడు వీళ్ళకి. కానీ వాళ్ళకి ఎవరూ లేరు. కాబట్టి దేవుడు వారిని చూసినప్పుడు కనికరపడ్డాడంట. అయ్యో వీరికి చెప్పేవారు లేరే, వీరికి గద్దించేవారు లేరే, వీరిని దారిన పెట్టేవారు లేరే, వీళ్ళ కోసం ప్రార్థించేవారు లేరే, వీళ్ళని పలకరించేవారు లేరే, వీళ్ళని పట్టించుకునేవారు లేరే. వీరు కాపరలేని గొర్రెల వలె తొలగిపోతున్నారు వాళ్ళ సొంత మార్గాల్లో. ఆయన వారిని చూసినప్పుడు ఆయన కనికరంతో కదిలిపోయాడు. చాలాసార్లు మనకు కోపం వస్తుంది, ప్రార్థనకే వీడు పట్టించుకోవట్లేదురా, వీడు దేవుని మాట పట్టించుకోవట్లేదు, దేవుని మార్గాన్ని పట్టించుకోవట్లేదు, మనలో రోషము కోపం వస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు వారిని చూసినప్పుడు కనికరపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు చనిపోతే వాళ్లకు ఆదరణ లేదు, దేవుని రాజ్యం లేదు, దేవుని మార్గం లేదు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, ఒకసారి కాతే ఒకసారైనా గద్దించబడతారు, ఒకసారి కాతే ఒకసారైనా ఆదరించబడతారు, కానీ వాళ్ళకి ఎవరూ లేరు. అందుకే ఆయన వారిని కనికరించి ఏం చెప్తున్నాడు, ఆయన నోరు తెరిచి వారికి అనేక సంగతులు బోధించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏమైపోయాడు? కనికరముతో నిండిపోయాడు. అందరూ చెప్పాలి గట్టిగా.